నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ షాహిదా. యూపీఎస్సీ దేశంలో అత్యంత గౌరవప్రదమైన ఒక జాబ్ అనమాట. అంతేకాదు దేశంలో చాలా కష్టమైన ఎగ్జామ్స్‌లో ఇది కూడా ఒకటి. అయితే లక్షలాది మంది విద్యార్థులు ఈ యూపీఎస్సీ ఎగ్జామ్‌ను క్రాక్ చేయాలని ఎంతో కలలు కంటారు. కానీ చాలా కొంతమంది మాత్రమే సెలెక్ట్ అయితారు. ఎందుకంటే యూపీఎస్సీ అనే ఎగ్జామ్‌కు సరైన గైడెన్స్, సరైన దిశానిర్దేశం చేసేవాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. సో, ఈరోజు మనతో పాటున్నారు అలాంటి ఒక ప్రముఖమైన వ్యక్తి. అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ నుంచి తన వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సతీష్ పెండాల గారు. సో, లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్కారం మేడం. సో, సతీష్ సార్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు యూపీఎస్సీ అంటేనే ఎంతో అంటే చాలా గౌరవప్రదమైన ఒక జాబ్ కదా! సో, ఇప్పుడు ఈ యువతలో దీని గురించి చాలా మందికి అవగాహన అయితే వచ్చింది. సో, ఎక్కువ ఇది ఎలాగైనా క్రాక్ చేయాలి అనేసి అనుకుంటున్నారు. ఏంటి రీజన్? మేడం యూపీఎస్సీ అనే కాదు. హ్మ్. నాకు తెలిసి మన దేశంలో గవర్నమెంట్ ఎగ్జామ్స్ వైపు జెన్‌జీ హ్మ్. మొగ్గు చూయిస్తున్నారు. రైట్. హ్మ్. గ్రాఫ్ పెరుగుతోంది. యాక్చువల్‌గా ఇది తగ్గాలి. హుహుహు. కానీ చాలా సర్ప్రైజింగ్‌గా హ్మ్. కోవిడ్ తర్వాత గ్రాఫ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంది. పెరిగింది. అవును. అది ఎందుకు అనంటే దానికి 2 కారణాలున్నాయి మేడం. ఒకటి 2008, రెండోది 2020. హ్మ్. 2008 కంటే ముందు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ చాలా బూమ్‌గా ఉండేది. హుహు. చాలామంది ఇంజినీరింగ్ చదివి హ్మ్. సాఫ్ట్‌వేర్‌కి సాఫ్ట్‌వేర్ వెళ్ళి వైపు వెళ్ళిపోయేవారు. సెక్యూర్డ్‌గా జాబ్ వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని, ఫ్లాట్స్ కొనుక్కొని మంచి సెటిల్డ్ లైఫ్ ఉండేది. రైట్. కానీ ఎప్పుడైతే ప్రపంచంలో రెసిషన్ వచ్చిందో హ్మ్. సాఫ్ట్‌వేర్ మీద ఇన్‌సెక్యూరిటీ ఏర్పడింది. అంటే ఆ ఫీల్డ్ మనకు కరెక్ట్ కాదేమో, ఎప్పుడు తీసేస్తారో జాబ్ తెలీదు అని అప్పుడే ఇంజినీర్స్ 2008 తర్వాత ఈ యూపీఎస్సీ వైపు లేదా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వైపు రావడం మొదలుపెట్టారు. రైట్. హ్మ్. అందుకే మీరు చూసుకుంటే మేడం 2008 తర్వాత హ్మ్. ఇప్పటి వరకు మొత్తం ర్యాంకర్స్ చూసుకుంటే 60-70% మంది ఇంజినీర్సే ఉంటారు. హ్మ్. ఎందుకు అనంటే 2008 రెసిషన్ తర్వాత యూపీఎస్సీ లాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ఇవి రావడం స్టార్ట్ అయింది. ఇది అవును. ఫస్ట్ లీప్.